ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఇగో మా కంది చెట్లు పూతకొచ్చినాయి చూడండి. ఇగో కందికాయలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కంది చెట్లు మా పత్తిలో ఫుల్ కంది చెట్లు వేసుకున్నాము మేము. ఇప్పటి నుండి ఈ కందికాయలన్నీ పూత కాత టైం. ఇప్పుడు మంచిగా కాస్తున్నాయి. ఇప్పుడు కందికాయలు మంచిగా పల్లెటూర్లలో అయితే ఇట్లా కందులు వేసుకొని ఇంట్లోనే పప్పు ఇసురుకొని పప్పు వండుకుంటారు. కానీ ఈ పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కందికాయలది మనం కొన్న పప్పు కంటే ఇక మనం పండించుకున్న పప్పు పంట, కందుల పంట బాగుంటుంది పప్పు వేసుకుంటే. అవి మా టేక్ చెట్లు పత్తి పక్క పంటే ఉన్నాయి. టేక్ చెట్లు ఇవన్నీ కంది చెట్లే మాయే. మొత్తం ఆ కంది చెట్లన్నీ మాయే. ఈరోజు పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వడ్లు కాంట పెడతారని ఇంటి దగ్గర ఉన్నాను. ఇక అన్ని కంది చెట్లు మాయే ఇవన్నీ. ఈ కంది చెట్లు మొత్తం చూడండి. ఈ పత్తి చేనంతా మాదే, కానీ ఇక ఏరినాం లేదు. ఇప్పుడు ఇక పత్తి అయిపోయింది. ఇంకొకసారి ఏరితే పత్తి కొట్టేసుడే. ఇక అయిపోయింది ఇక పత్తి ఏరడం. ఇక మా పత్తి పక్క పొంటే మిరప చేను ఉంటుంది, మిరప తోట. ఇప్పుడు ఆ మిరప తోట కాడికి వెళ్తున్నాం మనం. ఇక మిరప తోట ఉంది ఇక్కడ. అదే మిరప తోట ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే కాయలు కాస్తున్నాయి మిరపకాయలు. కవర్ వేసి పెట్టారు మొత్తం మిరపకాయలు. చూడండి మిరప తోట. సరదాగా ఒక పాట పాడతాను, వినండి ఫ్రెండ్స్. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం. అలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం, ఎన్నెల్లో నా గోదారల్లే పొంగే సంగీతం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. ఇట్లా పాడడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే నా దగ్గర మైకు ఇట్లా ఏం లేవు, అందుకే వాయిస్ స్లోగా వినబడుతుంది. అంటే ఇట్లా వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు. నేనే తీసుకొని నేనే అప్లోడ్ చేసుకోవాలి. పిల్లలు చిన్నోళ్ళే. మా ఆయన అంటే పనికి వెళ్తాడు, తీయడు వీడియో. నేనే ఇట్లా వీలైనప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకొని నేనే వీడియో తీసుకుంటాను. నా దగ్గర మైక్ కూడా లేదు కాబట్టి వాయిస్ కూడా సరిగ్గా వినబడదు, చిన్నగా వినబడుతుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఫ్రెండ్స్, తర్వాత చూద్దాం ఫ్యూచర్లో మైక్ తీసుకుంటా అట్లా. ఇప్పుడే ఎందుకని ఇట్లా ఏదో చిన్నగా చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోస్. ఏదో పల్లెటూరులో ఉండి, విలేజ్ అంటే ఇట్లా వ్యవసాయం పనులు చేసుకుంటా ఏదో ఇట్లా వీడియోలు తీస్తే అందరూ చేస్తున్నారు, మనం కూడా వాళ్ళలాగా చేయాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసాము. కానీ ఎన్నో రకాలుగా అనుకుంటారు. కానీ మనం చేసే పనులు తప్పులేనప్పుడు ఎవరికైతే భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.